వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక కార్తీక్ అందరితోని ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా సుమిత్ర అన్న మాటకి తన భర్తని షూట్ చేసింది దీపే కాబట్టి నాకు దీప అంటే ఎప్పటికీ కూడా తన మీద ఒపీనియన్ ఉండదు, తనని జీవితంలో క్షమించే ప్రసక్తే లేదు అన్నట్టు మాట్లాడేసరికి బాధపడుతూ ఇంకా మాట అంటాడు. ఎలా అయినా సరే పెద్ద సార్ని చంపాలని చూసిన వాళ్ళని ఖచ్చితంగా నేను వదిలిపెట్టను. ఎలా అయినా సరే వెనకాల ఉన్నది ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళని తీసుకొచ్చి కనిపెట్టి మీ ముందుకు తీసుకొచ్చి మోకాళ్ల మీద నుంచోబెడతాను. ఒకవేళ అలా చేయలేదు అంటే ఖచ్చితంగా నేను దీప భర్తనే కాదు అని చెప్పి ఛాలెంజ్ చేసేసరికి ఇంకా అప్పుడు ఇక జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. బావేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. ఇక అలా అనుకుంటూ ఉండగా ఇంకా పారిజాతం కూడా అందరూ మంచోళ్ళు అయిపోయారు, నేను మాత్రం ఎందుకు ఇలా ఉండాలి అంటే, సరేరా కానివ్వు, నీకు నచ్చింది చెయ్యి, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి, ఇప్పుడు ఎందుకు మాటలు కానివ్వండి అని చెప్పేసి పారిజాతం అనేసరికి ఇంకా దాసు కూడా సరే అయితే అందరికీ అర్థం అవ్వాల్సినవి అర్థమైనాయి కదా, నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసి అంటాడు. అంటే ఇంకా శివనారాయణ ఆపేసి, లేదు లేదు బయట వాళ్ళు ఎవరైనా వస్తేనే భోంచేసి వెళ్ళండి అని చెప్తాము, అలాంటిది మాకు ఇంత సాయం చేశావు, నా మనవరాలి జీవితాన్ని కాపాడావు, అలాంటప్పుడు నేను అసలు ఈ విషయంలో ఎలా అంత ఈజీగా వదలను, ఖచ్చితంగా ఈ విషయంలో నువ్వు ఇంట్లో భోంచేసి వెళ్లాల్సిందే ఈరోజు, ఆ ఏర్పాట్లు ఏవో చూడండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు శివనారాయణ. ఇక ఆ తర్వాత అందరూ ఎవరి కాళ్ళకి వెళ్ళిపోతారు. సుమిత్ర అలాగే దశరథ అందరూ కూడా వెళ్ళిపోతుంటే ఇంక దాసేమో దశరథ్తో మాట్లాడుతూ ఉంటాడు. సరే అయితే మీరు మాట్లాడుతూ ఉండండి, మేము వంటలు చేస్తామని చెప్పేసి అంటది. అన్న తర్వాత సరే అని చెప్పేసి ఇంకా దీప అలాగే కార్తీక్ ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. జ్యోత్స్నేమో టెన్షన్ పడుతూ ఉంటుంది. బావేంటి ఇంత పెద్ద షాక్ ఇచ్చాడు, ఇక్కడ కాపాడినట్టే కాపాడి మళ్ళీ అమ్మ ముందు నించోబెడతానంటాడేంటి, ఇప్పుడే ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటే మళ్ళీ ఇంకో కొత్త ప్రాబ్లం స్టార్ట్ అవుతుందా, అమ్మో ఈ విషయంలో డాడీని చంపేయబోయింది నేనే అని తెలిస్తే అమ్మ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇంక తనలో తానే అనుకుంటా ఉంటుంది. ఇక మరో పక్క శ్రీధర్ అయితే పారిజాతానికి ఫోన్ చేస్తాడు. వీడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి తనలో తానే అనుకుని, చెప్పలుడు ఏంటి నువ్వు నన్ను వదలవేమో కదా, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకోవడానికి ప్రతిసారి నన్నే సాగుకొడుతున్నావు, ఏంటి విషయం చెప్పు అని చెప్పి అనగానే, నేను విన్నది నిజమేనా అని అంటాడు. నువ్వు ఏదైతే విన్నావో అది నిజమే, కానీ ఇంకేంటి అనగానే, ఎందుకు అంత భయపడిపోతున్నావు నాకు అని చెప్పి అంటాడు శ్రీధర్. అలా అనేసరికి మరి ఏం చేయమంటావు, మీ మావయ్య ఎప్పుడు నా వెనకాల ఉంటారో ఏం జరుగుతుందో తెలియట్లేదు, నేనేం మాట్లాడితే ఎక్కడికి వస్తుందో తెలియట్లేదు, అందుకే క్షణం భయపడి వస్తున్నాను అని చెప్పి అంటితే, అర్థమవుతుందిలే, ఏం జరిగినా సరే ఈ విషయంలో నా కొడుకు లేకపోతే మీరు లేరే అన్నట్టు మాట్లాడతాడు శ్రీధర్. ఏంటి నీ కొడుకుంటేనే మేము ఉండేది, అక్కడ ఎంగేజ్మెంట్ చెడగొట్టింది నీ కొడుకు కాదు నా కొడుకు దాసు అని చెప్పి అనగానే, కానీ దాని వెనకాలండి నడిపించింది నా కొడుకు కార్తీకే, ఈ విషయంలో సందేహమే లేదు, జ్యోత్స్న జీవితాన్ని కాపాడాలనుకుంది దాసు కాదు నా కొడుకు కార్తీక్ అనగానే, ఏదేమైనా సరే మొత్తం వివరాలన్నీ సేకరించింది నా కొడుకే కదా, అప్పుడు ఈ ఎంగేజ్మెంట్ని ఆపి నా మనవరాలి జీవితాన్ని కాపాడాలనుకున్నది కూడా నా కొడుకే, ఈ విషయంలో వేరే ఇంకెవరి ఆలోచనలు పెట్టుకోమాకలుడు అని చెప్పి అనేసరికి ఇక ఏదేమైనా నీ కొడుక్కి అంత సీన్ లేదులే, ఏదో థ్యాంక్స్ చెప్పి పంపించేసి ఉంటారు, అంతేగా దానికెందుకు అత్త ఇంత బిల్డప్ ఇస్తున్నావు అని చెప్పేసి అంటాడు శ్రీధర్. ఇక ఆ మాటకి ఇగో హట్ అయ్యిద్ది పారిజాతానికి. ఇగో హట్ అయ్యి, నా కొడుకుని అంత మాట అంటావా, నీకు అంత లేదు, ఈరోజు ఏం జరిగిందో తెలుసా, నా కొడుకుని ఇంటికి పిలిచి మా ఆయన వాడికి థ్యాంక్స్ చెప్పారు, అంతేకాదు ఇప్పుడు అందరి ముందు కూడా అందరం కలిసి భోంచేద్దామని కూడా చెప్పారు, ఈ విషయంలో నా కొడుకు ఒక మెట్టెక్కేసాడు తెలుసా అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటా ఉంటుంది. ఇక ఆ మాటకి శ్రీధర్ ఏమో అంత లేదు అంటే సొంత ఇంటి అల్లుడినేమో నన్ను బయటికి గంటేసి ఎవరెవరినో తీసుకొచ్చుకుని కూర్చోబెట్టుకుంటున్నారా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అలా అంటూ ఉండేసరికి లోపు ఫోన్ పెట్టేసిన తర్వాత వెనక్కి తిరిగి వచ్చేసేసరికి శివనారాయణ వచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోద్ది. వామ్మో ఈ ముసలోడు మళ్ళీ వినేసినట్టున్నాడు అని చెప్పేసి తనలో తనే భయపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు ఎందుకు నువ్వు మారవా, ఇక్కడ ఏం జరిగినా కూడా వాడికి వెంటనే చెప్పేయాల్సిందేనా
అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఒక పంచే, నీకు వాడికి గతే పట్టిస్తాను. అప్పుడు చక్కగా ఇద్దరు ఎదురుగా కూర్చొని మాట్లాడుకుందరు, ఏమంటారు అని చెప్పేసి అనేసరికి, ఏమండి ప్లీజ్ అండి, నేనేం ఫోన్ చేయలేదు, ఆ అల్లుడే ఫోన్ చేశాడు, మాట్లాడుతూ ఉండేసరికి నేను ఏదో మాట కలిపాను, అంతకు మించి వేరే ఇంకేం లేదు. అసలు నా అంతటి నేను ఫోన్ ఎందుకు చేస్తాను చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏమో, నీ గురించి నేను అస్సలు ఆలోచించలేకపోతున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈసారి కానీ ఇలాంటి పిచ్చి వేషాలు ఏమైనా వేశావంటే చూస్తూ అయితే ఊరుకోను. ఖచ్చితంగా ఇందాకన్న మాటే నిజం చేస్తాను. వాడికి పట్టిన గతే నీకు గతి పట్టిస్తాను. ఇద్దరు కూర్చుందరు కానీ ఒక్కొక్కరు అని చెప్పేసి ఇంకా అలా వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఛీ, ఈ ముసలోడు ఎప్పుడుకి నా మీదే ఉంటుంది కన్ను అని చెప్పేసి ఇంక తనలో తనే తిట్టుకుని వెళ్ళిపోద్ది. ఇక మరోపక్క భోజనాలన్నీ రెడీ చేసేస్తారు. రెడీ చేసిన తర్వాత ఇంకా దాసేమో, కార్తీక్ మీరు కూడా వచ్చి భోంచేయండి మాతో పాటు కలిసి, నాకు అప్పుడే సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి అంటాడు దాసు. అనేసరికి మేమేం వద్దులేండి, మేము ఈ స్థాయికి తగని వాళ్ళం, పైగా ఈ ఇంటి పని వాళ్ళం, అలాంటప్పుడు మాకెందుకు ఇంత మర్యాదలు అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్. దీప ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది, సుమిత్ర కూడా సైలెంట్గా ఉంటుంది. ఇక దాసేమో, అలా కాదు కార్తీక్, ఏదేమైనా ఈ విషయంలో నువ్వు కూడా ఈ ఇంటికి మంచి చేయాలనే కోరుకున్నావు, అందుకే నువ్వు కూడా ఇప్పుడు నాతో పాటు తింటే నేను సంతోషిస్తాను అని చెప్పి అంటాడు. ఒరే దాసు, నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకో, అంతేగాని అడ్డమైన వాళ్ళకి నువ్వు పనులు చెప్పాలని చూడకు అని చెప్పేసి అంటది పారిజాతం. ఇక ఆ మాటకి సరే అయితే వాళ్ళు ఎక్కడ భోజనం చేస్తే నేను అక్కడే చేస్తాను అని చెప్పేసి అంటాడు దాసు. ఇక ఆ మాటకి శివనారాయణేమో, సరే ఇంకెవరు ఏమీ ఆర్గ్యూ చేసుకోకండి, ఈరోజు దాసు నా ఇంటికి అతిథి, తనని సంతోషపెట్టడం గౌరవించడం నా బాధ్యత, అందుకే కార్తీక్ నువ్వు నీ భార్య కూడా కూర్చొని తినండి అని చెప్పి అంటాడు. అనేసరికి సుమిత్ర ఏమో కూర్చుంటుంది. కార్తీక్ ఏమో, చిన్న మేడం మీరు కూర్చోండి అన్న తర్వాత సరే అని చెప్పి కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత దీప నువ్వు కూడా కూర్చో అని చెప్పి అంటాడు. పక్కనే కూర్చునేసరికి ఇంకా లేచిపోతుంది. సుమిత్ర లేచిపోయి నేను వడ్డిస్తాను మీరు కూర్చోండి అని చెప్పేసి అన్న తర్వాత ఇంకా కార్తీక్ దీప పక్కన కూర్చుంటారు. ఇప్పుడు దీంతో కలిసి నేను భోజనం చేయాలా అని చెప్పేసి జోస్న కూడా కూర్చోదు, నేను అమ్మకి హెల్ప్ చేస్తాను, గ్రాని నువ్వు కూర్చో అంటది. ఇంకా అలా వడ్డించడంలో కూడా సుమిత్ర అలాగే జోస్న వడ్డిస్తూ ఉంటారు. దీపకి వడ్డించమంటే వడ్డించదు, జోస్న వడ్డించిద్ది. చాలా అమ్మాయి గారు అని అంటే, లేదు ప్రేమతో పెట్టినప్పుడు తినాలి అని చెప్పేసి ఎక్కువ పెట్టేస్తూ ఉంటుంది. ఇక సుమిత్రతో ఎలా అయినా సరే వడ్డించుకోవాలని చెప్పేసి చూసిన దీపేమో కార్తీక్కి చెప్పింది. కార్తీక్ ఏమో, మేడం మీరు ఆ కూర తీసుకోండి కొంచెం అని చెప్పి అంటూ ఉంటే సరే అని చెప్పి తీసుకుని కార్తీక్ ప్లేట్లో వేస్తుంటే, ఇటు కాదు మేడం అటు ఆ ప్లేట్లో వేయండి అని చెప్పి చెయ్యాలని అడతాడు వేసేలాగా. ఇక దాంట్లో పడిపోద్ది దీప ప్లేట్లోకి. ఇక అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది దీప. స్పూన్ కింద పడేసి ఆవిడ ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక ఆ తర్వాత పారిజాతం ఏమో తలుచుకుంటా ఉంటుంది శ్రీధర్ అన్న మాటలో, నా కొడుక్కి అంత సీన్ లేదంటావా, ఇప్పుడు ఈ ఫోటోతో నీకు దిమ్మ తిరిగిపోద్ది చూడు అని చెప్పేసి ఫోటో తీసుకుంటుంది. ఏంటి అని అడుగుతాడు శివనారాయణ. అంటే జ్ఞాపకంగా ఉంటుందని అని చెప్పి అంటాడు. అనేసరికి సరే అయితే తీసుకో అని చెప్పి అంటది. తీసుకున్న తర్వాత సెల్ఫీ తీసుకుంటుంది. సెల్ఫీ తీసుకొని పంపించింది శ్రీధర్కి. శ్రీధర్ ఏమో ఆ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి కావేరి అని చెప్పి గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఏంటండి ఏమైంది, ఏమన్నా కరిచిందా మిమ్మల్ని అని చెప్పి అనేసరికి, ఇది నీ వెటకారానికి సమయం కాదు, నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయి, ఒకసారి ఈ ఫోటోలో చూసి ఎవరెవరు ఉన్నారో చెప్పు అని చెప్పి అనగానే, ఎవరు, శివనారాయణ గారు అలాగే పారిజాతం గారు, అంటే వాళ్ళిద్దరి మధ్య ఎవరు ఉన్నారో చెప్పు అనగానే, దాసు గారు మన వీంకులు కదా అని చెప్పి అనగానే, అయితే నా కళ్ళు నన్ను మోసం చేయట్లేదన్నమాట, ఈ దరిద్రుడు వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చుని తింటున్నాడా, నన్నేమో ఇంటల్లుడిని పట్టుకొని రోడ్డు మీదకి గంటేశారు, ఇప్పుడేమో వీళ్ళేమో ఇలా కలిసిపోయారనమాట అని చెప్పేసి ఇంకా కార్తీక్ని సుమిత్రని అందరినీ కూడా చూసేస్తాడు. ఆహా, ఈ పని వాళ్ళు ఆ పని వాళ్ళు అందరూ కలిసిపోయారు, నేనే అనమాట పరాయివాడిని అని చెప్పి అనేసి ఇంకా ఇరిటేట్ అయిపోతుంటే కావేరి ఇంకా ఇరిటేట్ చేసిద్ది. చిచి, నీ నోట్లో నోరు పెట్టాను చూసు, నాది తప్పు అని చెప్పి తిట్టాడు. తిట్టిన తర్వాత ఇక మరోపక్క కార్తీక్ వాళ్ళు భోజనం చేస్తుండగా ఇంకా దీపేమో తనలో తానే కాశీని స్వప్నని కూడా క్షమించి వీళ్ళు కలిపేసుకుంటే బాగుండు అని చెప్పి మనసులో అనుకుంటా ఉంటుంది. ఇక మరోపక్క శ్రీధర్ ఏమో ఇరిటేట్ అయిపోతూ ఉంటాడు. ఇరిటేట్ అవుతూ ఉండేసరికి కావేరి ఇంకా ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. చిచ్చి, మన కర్మ కాకపోతే ఇది చూడ్డానికి నేను ఇంకా ఇదవుతున్నాను, అయినా ఈ పారిజాతం గారిని అనాలి, అసలు చూసావా నాకు ఫోటో పెట్టి నన్ను ఉడికిస్తుంది అనగానే, మీరే గెలుక్కున్నారుగా పొద్దున ఫోన్ చేసి,
మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని ఉడికించడానికి ఇలా చేసి ఉంటారు, దాంట్లో ఏముంది అన్నట్టు మాట్లాడిద్ది కావేరి. చూస్తూ ఉండవే, నేను ఒకప్పుడు వీడి పొజిషన్లో ఉన్నప్పుడు, నేను కాలు మీద కాలేసుకుని ఆ ఇంట్లో దర్జాగా తిరుగుతున్నప్పుడు ఈ దాసుగాడు వాళ్ళమ్మ పారిజాతాన్ని చూడ్డానికి నక్కి నక్కి వచ్చేవాడు. వాళ్ళమ్మ అన్నం పెడితే ఓ మూల కూర్చొని తినేసి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు వాళ్ళ మధ్యలోనే కూర్చొని తింటున్నాడు అనమాట అని చెప్పేసి ఇరిటేట్ అవుతూ ఉంటాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందని తెలుసుకోవాలంటే